ఎస్, అనుకున్నదే జరిగింది. 6 నెలల సస్పెన్స్ కి ఎండ్ కార్డ్ పడింది. పొంగులేటి, జూపల్లి హస్తంగూటిలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. వారి రాకతో కాంగ్రెస్ పార్టీకి కాలం కలిసి వస్తుంది. వారి చేరిక సందర్భంగా ఢిల్లీ ఏఐసిసి కార్యాలయంలో సందడి సినిమాను తలపించింది. అది హస్తిననా లేక తెలంగాణ అన్నట్టు కోలాహలం నెలకొంది. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 35 మంది ప్రముఖ నేతలు హస్తం అధినేతలతో చర్చించి జూలై 2న ముహూర్తం పెట్టేశారు. ఆరు నెలల సక్సెస్ కి ఎండ్ కార్డ్. హస్తంగూట్ కి పొంగులేటి, జూపల్లి. జూలై 2న కుదిరిన ముహూర్తం. ఖమ్మం సభ వేదికగా కాంగ్రెస్ లోకి పొంగులేటి, జూపల్లి. హస్తినాలో కేసీఆర్ పై దుమ్మెత్తిపోసిన ఇద్దరు లీడర్లు. అనుకున్నదే జరిగింది, అంచనా వేసిందే నిజమైంది. చాలా రోజుల తర్వాత సక్సెస్కు తెరపడింది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి పొంగులేటి, జూపల్లి ఏ పార్టీలో చేరుతారా అని జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. కాంగ్రెస్లోకే తాము అడుగులు అని ఈ మధ్య లీక్స్ ఇచ్చిన ఇద్దరు నేతలు ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు. జూలై 2న కాంగ్రెస్లో చేరబోతున్నారు. ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించి రాహుల్, సోనియాను ఆహ్వానించి ఆ ఇద్దరితో లక్షల మంది జనం ముందు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు ఆ ఇద్దరు నేతలు. ఎన్నికలకు మరో 3 నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇద్దరు నేతలు కాంగ్రెస్లో చేరడం అంటే హస్తం పార్టీకి కొండంత బలం లెక్కే. కాంగ్రెస్లో చేరబోతున్న ఇద్దరు నేతలకు రాహుల్ గాంధీ ఎలాంటి హామీలు ఇచ్చారనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో జోరుగా సాగుతుంది. నిజానికి పొంగులేటితో రాహుల్ గాంధీ ఆ టీం ఎప్పటి నుంచో టచ్లో ఉంది. ఆయనను బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేసినప్పటి నుంచి రాహుల్ టీం చర్చలు జరుపుతూనే ఉంది. కర్ణాటక ఫలితాల వరకు ఎదురు చూసిన పొంగులేటి ఎట్టకేలకు కాంగ్రెస్కు జై కొట్టారు. సీఎం కేసీఆర్ స్కీముల పేరుతో మాయ చేస్తున్నారని, మాయగారిడిలో కేసీఆర్ సిద్ధహస్తుడని ఆరోపించారు పొంగులేటి. అన్ని పరిణామాలు బేరీజు వేసుకుని రాహుల్ని కలవాలని నిర్ణయం తీసుకున్నామని పొంగులేటి వివరణ ఇచ్చారు. కేసీఆర్ని గద్దె దించాలంటే గట్టి పార్టీతో ప్రయాణించాలని నిర్ణయించుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు ప్రజలు కాంగ్రెస్కు రుణపడి ఉన్నారని అన్నారు. ఏపీలో పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేశారు. మాయ మాటలు చెప్పి ఉంటే 2014లోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదన్నారు. మాయ మాటలతో కేసీఆర్ రెండోసారి కూడా అధికారంలోకి వచ్చారని, 6 నెలల విశ్లేషణ తర్వాత కాంగ్రెస్లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. చంద్రశేఖరరావు గారి కేబినెట్ లో ఉన్న మంత్రులతో సహా వారికి దక్కుతున్న గౌరవం, ఈనాడు బీఆర్ఎస్ పార్టీలో ఉండే పార్లమెంటు సభ్యులతో సహా వారికి దక్కుతున్న గౌరవం బయటికి చెప్పలేకపోయినా ఇంటర్నల్ గా వాళ్ళు నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు వారు షేర్ చేసుకున్న సందర్భాలు కోకొల్లలున్నాయి. అంటే పదవులు ఒక్కటే మనుషులకి ముఖ్యం కాదు. పదవులు ఒక్కటుంటేనే మనం బ్రతుకుతామన్న దానికంటే కూడా ఏ మనిషి అయినా కూడా ఆత్మ గౌరవాన్ని, ఆత్మ అభిమానాన్ని కోరుకుంటాడు. ఈ ఆత్మ గౌరవం, ఈ ఆత్మ అభిమానం టిఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణని సాధించుకున్న తర్వాత తెలంగాణ బిడ్డలకు మటుకు తక్కకుండా మిస్ అయిన మాట ముమ్మాటికి వాస్తవం. టిఆర్ఎస్ పార్టీ నుంచి నేను, జూపల్లి గారి బయటకు వచ్చిన తర్వాత అనేక ప్రాంతాలు తిరిగిన తర్వాత ప్రత్యేకమైన సంస్థలతో నాకు తెలిసి ఒక 3 సార్లు గడిచిన 6 నెలల్లో
ప్రత్యేకమైన సర్వే సంస్థలతో సర్వే చేపించుకున్నాం. ఈ సర్వేలో కూడా అందరి మనసు ఒకే రకంగా ఉంది. అందరి మనసుల్లో ఒకే కోరిక ఉంది. ఏదైతే అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఒక పక్షాన ఉంది, యాంటీ గవర్నమెంట్ ఓట్ అంతా కూడా ఒక పక్షానే ఉంది. మోర్ దాన్ 80% ఓటు ఒక పక్కనే ఉంది. అంటే ఈ గడిచిన 6 నెలల్లో మేము ఏమి చేశామో, ఏమేమి చర్చించుకున్నామో అనేది కూడా తెలంగాణ బిడ్డలకు చెప్పాల్సిన అవసరం ఉంది. 2 జాతీయ పార్టీ నాయకులు ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వారు, కాంగ్రెస్ పార్టీ వారు మొదటి నుంచి మమ్మల్ని మా పార్టీలో రమ్మని ఆహ్వానించారు. అయినా కూడా ప్రజల నాడి ఏమిటి, ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, ప్రజలు ఏమి కోరుకుంటే దాన్ని మనం ఏ పార్టీలోకి పోతే మంచి జరుగుతుంది అనే అంశాన్ని మేము ఆలోచించడం జరిగింది. ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఇంటికి పంపాలి అంటే మనం అందరం ఏం చేస్తే బాగుంటది అనే ఆలోచనతో ఒక ప్రాంతీయ పార్టీని కూడా ఫ్లోట్ చేస్తే ఎలా ఉంటది, ఒక ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటది అనే అంశాన్ని కూడా మేము ఇంటర్నల్ గా సుమారు ఒక 2 నెలలు చర్చించుకున్నాం. ఎవరినైతే తెలంగాణ బిడ్డలు చీకొడుతున్నారో, ఎవరినైతే ఇంటికి సాగనంపాలని అనుకుంటున్నారో మళ్ళీ తిరిగి వారే అధికారంలోకి రావడానికి ఛాన్స్ ఉంది. ఆ యాంగిల్లో కూడా థింక్ చేసి ప్రాంతీయ పార్టీ పెట్టడం అన్నది కరెక్ట్ కాదు. కేసీఆర్ పాలనంతా బోగస్ మాటలు పథకాలతో సాగుతుందని ఢిల్లీ వేదికగా విమర్శించారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందో కూడా వివరణ ఇచ్చారు. ఎప్పటికప్పుడు కొత్త పథకాలతో జిమ్మిక్కులు చేస్తున్నారని, తెలంగాణ ఉద్యమంలో 100 మంది ప్రాణత్యాగం చేశారు. నాడు పదవులు వదిలి ఉద్యమంలో పాల్గొన్నాం. తెలంగాణ వచ్చాక మా అంచనాలన్నీ తప్పయ్యన్నారు. ప్రశ్నించే గొంతుగా ఉండదని కేసీఆర్ భావిస్తున్నారని, కేసీఆర్ తీరు అంబేద్కర్ను అవమానించేలా ఉందన్నారు జూపల్లి. అంబేద్కర్ గారి కనుక ఒకవేళ ఆనాడు రాజ్యాంగం రచించిన సందర్భంలో ఇటువంటి కేసీఆర్ లాంటి వాళ్ళు ఉంటారంటే రాజ్యాంగంలో ఇంకా కొన్ని కొత్త అంశాలు పెట్టేవాళ్ళు. అంటే ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ ప్రశ్నించే గొంతుగా ఉండొద్దని, ప్రతిపక్షమే ఉండొద్దని ఇలా రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారిని అవమానించడం జరిగింది. ఇలా రాష్ట్రంలో ప్రజలను మభ్యపెట్టే దానిలో భాగంగా ఎన్నికలు 4 మాసాలనే బట్టి ఒక కొత్త సెక్రటరీ బిల్డింగు, అమరవీరుల స్తూపం అని ఇట్లా రకరకాల అంబేద్కర్ స్తూపం పెడతా ఉన్నారు. అంటే ఇది కేవలం ప్రజలు మభ్యపెట్టే కార్యక్రమం. అంటే 100 కోట్లు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ప్రజల ఖజానా నుంచి, గవర్నమెంట్ ఫండ్స్ నుంచి ఎప్పుడు నేను అనుకుంటా భారతదేశ చరిత్రలో ఈ భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ సుమారుగా 70 సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా ఏ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇంత ప్రభుత్వ డబ్బును ప్రజలను మభ్యపెట్టడం కోసం అడ్వర్టైజ్మెంట్ పేరు మీద విపరీతం ఖర్చు చేస్తూ మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉంటాం. అంటే ఇవన్నీ చూసిన తర్వాత అవినీతి, కుటుంబ పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడం, బోగస్ మాటలు ఇవన్నీ చూసిన తర్వాత చాలా పొరపాటు చేసినాం. మేము ఊహించింది ఇది కాదు. ప్రజా అంటే గొప్ప పరిపాలన ఉంటుంది అనుకున్నాం. ఎందులో కూడా గత ప్రభుత్వాలు పరిపాలన చేసిన మాదిరిగా లేదు. ఎక్కడ చూసినా రకరకాల స్కీములు, దాని వెనుక ఎంత అవినీతి ఉందనేది తోడితే తెలుస్తూ ఉంది, చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వానికి 3వసారి పరిపాలించేటువంటి నైతిక అర్హత కోల్పోయింది, నైతిక హక్కు కోల్పోయింది. ప్రజలను పరిపాలించి, రాష్ట్రాన్ని పరిపాలించ కోల్పోయింది. మొత్తంగా ఖమ్మం జిల్లాలో పొంగులేటితో పాటు ఆయన అనుచరులకు టికెట్లు కేటాయించేందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించినట్లు తెలుస్తుంది. జూపల్లి విషయంలోనూ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీట్ల విషయంలోనూ పెద్దపీట వేయనుందని టాక్. ఇదంతా ఎలా ఉన్నా ఖమ్మం సభకు రాహుల్ గాంధీ వస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మిగిలింది. ప్రస్తుతానికి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. దీంతో ఇప్పుడు మరో చర్చ తెర మీదకు వస్తుంది. జూలై 2న సభ విషయంలో మార్పులు ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. రాహుల్ షెడ్యూల్కు అనుగుణంగా ఖమ్మం సభ తేదీలో మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఏమైనా తెలంగాణ రాజకీయాల్లో అసలైన ఆట ఇప్పుడు మొదలు కావడం ఖాయంగా కనిపిస్తుంది.